మూవీ అయితే నాని గారి కోసం ప్రతి ఒక్కరు ఒకసారి అయితే చూడొచ్చండి. రెండోసారి చూసేంత సినిమా కాదు. అంత కథ లేదు. మెయిన్ సినిమాలో కథ లేదు. జస్ట్ ఒక ఎలివేషన్స్తో నానిగారి ఇమేజ్ వాడుకునే ఫస్ట్ పార్ట్ సెకండ్ హాఫ్ ఆ యొక్క కేసులను వాడుకునే తీసిన సినిమా అన్నమాట. శైలేష్ గారు మరి ఏమనుకుని తీసారో, కంగారుగా తీసారో ఏంటో తెలియదు, కానీ ఆయన కొద్దిగా స్కంద అంటే వెంకటేష్ గారి సినిమా వచ్చింది కదా, ఆ సినిమా మూడు ఈ కథను రాసినట్టుకున్నారు. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే డైరెక్షన్ మైనస్, నిజంగా డిసప్పాయింట్ అవుతారు. ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే కనుక నిజంగా డిసప్పాయింట్ అవుతారు. బట్ సినిమాలో ఏదైనా కొత్తదనం ఉందంటే నాని గారు విశ్వరూపం అంటే కొత్తదనాన్ని చూపించారు. ఇన్నాళ్ళు క్లాస్ అనుకుని జనాలు అదే మోసపోరు, ఇప్పుడు నా అస్త్రరూపం చూపిస్తే ఆ డైలాగ్ నిజంగా ఎక్స్ప్రెషన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. యాక్టింగ్ పరంగా 100-200% న్యాయం పెట్టాడు. ఆయన చేసిన హార్డ్ వర్క్ కావచ్చు, ఆ నరుకుడు కావచ్చు, ఆ యాక్షన్ పార్ట్ కావచ్చు, లాస్ట్ 30 minutes అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. దానికైతే మనం మైనస్ పెట్టకలేదు. బట్ అడుశేష్ గారు క్యామియో కావచ్చు, లేదంటే శ్రీనిధి ఫైట్ కావచ్చు, అన్ని బాగున్నాయి. అన్ని కూడా లాస్ట్ హాఫ్ అన్ అవరే ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించిన, సెకండ్ హాఫ్ అంతా ఒకే దుక్కు తేలిపోతుంది. సినిమా ఇంకేమీ లేదు. క్లైమాక్స్లో ఇంకేం చంపితేనే మనోడు బయటికి వెళ్తారు. క్లైమాక్స్ అనేది ముందే తెలిసిపోతుంది అనమాట. సో నాకేమనిపించింది అంటే శైలేష్ గారు ఇంకా కొద్దిగా బాగా వర్క్ చేసి టైం తీసుకున్నా పర్లేదు, బట్ కొద్దిగా వర్క్ చేసి ఇంకా బాగా తీసుకుంటే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ నాని కెరియర్ కానీ, నాని కలెక్షన్ విధంగా కానీ, ఓపెనింగ్స్ రావచ్చేమో కానీ లాంగ్ రన్లో అయితే తేలిపోతుంది సినిమా. యావరేజ్ అంతే అన్న సినిమా, యావరేజ్. ఇప్పుడు నీకు యావరేజ్ అనగానే నీకు సరిపోద్దా? సినిమాలో ఏం పోలేదు, ఏం చెప్పాలి కదా నీకు. నా వరకు చూసుకుంటే సీన్స్ రొటీన్గా ఉన్నాయి, కథ రొటీన్గా ఉంది. అంటే ఒక ఓల్డ్ రొట్టెని చూపించారు. లాస్ట్ అరగంట మాత్రం నరుకుడు మాత్రం బాగా చూపించారు అంతే. లాస్ట్ అరగంట తప్ప సినిమాలో ఏమీ లేదు. సినిమాలో మా ఓవర్గా చూసుకుంటే బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగా కొట్టాడు. ప్రతి సీన్ను ఆయన బీజిఎం పంతానం కనపడుతుంది. సో ఒక సాంగ్ ఉంటుంది శ్రీనిధితో, ఆ సీను బొక్కే, ఆ సాంగ్ బొక్కే సినిమాలో. సో ఓవర్గా ఒక యావరేజ్ మూవీ అండి అంతే. రన్నింగ్ ఫ్లాప్ కాదు, ఓకే. నాని గారు సినిమా అంటే అందరూ చూస్తారు, బట్ కలెక్షన్ పరంగా ఒక యావరేజ్ మూవీగా నిలుస్తుంది. ఫ్యామిలీ చూడదు, లేదు. అంటే పిల్లలు లాస్ట్ వరకు వైలెన్స్ బాగా ఎక్కువ ఉంది. లాస్ట్ ఆ నరుకుడు కూడా చూస్తే చిన్నపిల్లలు నిజంగానే భయపడతారు. బట్ ఫ్యామిలీస్ అంటే పెద్దలు చూడొచ్చు, కానీ పిల్లలకు కొంచెం భయం వేస్తుంది. మాస్ యాంగిల్లో చెప్పాలంటే ఆయన పరంగా ఒక మెట్టు ఎక్కించే విధమే, కానీ సినిమా పరంగా చెప్పాలంటే జస్ట్ వచ్చింది వెళ్ళింది అంతే. అంటే నిర్మాతగా ఆయన చేశారు కదా, ఓకే. ఆయన సొంత బ్యానర్ పైన ఆయన చేశారు కదా, సో నిర్మాతగా ఆయన సక్సెస్ అయ్యారంటారా? ఆయన నిర్మాతగా అంటే డబ్బులు వస్తే సక్సెస్. ఆయనకి ఓటీటీ ద్వారాగా, డిజిటల్ ద్వారాగా ఆల్రెడీ లాభం వచ్చింది. 40 కోట్లు బిజినెస్ చేసింది, 60 కోట్లు వచ్చేసింది. సో థియేటర్ పరంగా చెప్పాలంటే ఇందులో నష్టపోయేది ఎవరైనా ఆ డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు. వాళ్ళకి చూసుకుంటే కొన్ని థియేటర్లో ఒక మాస్ ఆడియన్స్ హైదరాబాద్లో అనుకో నానిగారి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు చూస్తారు, మిగతా థియేటర్లో చూడరు కదా. సో నా వరకు చూసుకుంటే రెట్రో కూడా ఉంది కాబట్టి అది బ్లాక్ బస్టర్ అయితే కనుక ఈ సినిమాని పక్క దోసేస్తారు. అంటే మరి ఎంత రేటింగ్ ఇస్తారు ఫైనల్ గా? 2.5. సార్ ఎలా ఉంది సార్ మూవీ? బిలో యావరేజ్ అండి. సో ఎందుకు మీకు అట్లా అనిపించింది? అంటే 1-2 కంటే ఇది అంటే అంటే ప్లాట్ పరంగా చాలా వీక్గా ఉంది. అసలు రైటింగ్ అయితే సినిమాలో ఏమీ లేదు. జస్ట్ ఒక దెర్ వాస్ నథింగ్ ఇంటెన్స్ ఆర్ గ్రిప్పింగ్, ఎంగేజింగ్ ఏది లేదు. ఒక యాక్షన్ ఫిలిం చూసినట్టు ఉంది అంతే. ఇట్స్ నాట్ ఎ నో వైలెన్స్ పాయింట్ కాదు. అసలు స్టోరీ పరంగా వెళ్ళి అరే ఇప్పుడు ఏమవుతుంది, ఈ ట్విస్ట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ వై వాట్లు ఏమీ లేదు. అన్నిలో చూసుకున్నారు, వెళ్ళిపోయారు. అది మోర్ బ్యాడ్గా అనిపించింది. రైటింగ్ వాజ్ బ్యాడ్. ఎందుకంటే హిట్ 1లో అయినా, హిట్ 2 ఇంటర్వెల్లో ఏదైనా కానీ ఒక ట్విస్ట్, ఒక డీవియేషన్ లాంటివి ఉన్నాయి కదా, అసలు ఈ మూవీలో లేదు. ఇట్ వాజ్ జస్ట్ కంప్లీట్ ఒక పోలీస్ ఆయన యాక్షన్ తీసుకున్నారు. ఇట్ వాజ్ ఆల్. పెద్ద స్కోప్ లేదండి. ఆమె ఉన్నంత రోల్ వరకు తను బాగానే చేశారు. తనకు కూడా ఒక సీన్ అయితే బాగుంది తనది. థియేటర్లో మీకు చూసాక అది అర్థమవుతుంది. హైలైట్స్ అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హిట్ అన్నది కాబట్టి మన మైండ్ సెట్ దాని మీదకి వెళ్తుంది కాబట్టి అదొకటి. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మాత్రం సినిమాలో బాగుంది. మిగతా రైటింగ్ అయినా కానీ, నాని క్యారెక్టరైజేషన్ అయినా కానీ అంత అనిపించలేదు అరే యా సూపర్ అని. అంటే రోల్కి న్యాయం చేశాడు, కానీ ఆ రోల్ రాయడమే కొంచెం బాగా రాయాల్సింది. అంటే ఒక మోటివ్ రీజన్ ఏం లేకుండా అరిచేసుకుంటూ ఏదో కొన్ని బూతులు తిడుతూ దట్ ఈస్ నాట్ నాని ఆర్ ఆ క్యారెక్టరైజేషన్ కాదు. కానీ ఇంకేదో చూపించాలి కాబట్టి కొత్త ట్రై చేశారు. అంటే పెట్టిన 2 సాంగ్స్ కూడా అంత ఎంగేజింగ్ ఆర్ క్యాచీగా లేవు, అనవసరంగా పెట్టారని అనిపించింది. సెకండ్ సాంగ్ అయితే క్లైమాక్స్ వాజ్ ద హైలైట్. కొన్ని క్యామియోస్ ఎక్సెట్రా ఉన్నాయి. సినిమాని ఏమైనా లేపిందంటే ఆ ఒక్క పాయింటే. సో గుడ్ ఫీల్తో బయటకు వస్తాం మూవీ అయితే. ఇది నాకు తెలియదు, బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే గుడ్గానే ఉన్నాయి. ఎక్కడ బ్యాడ్ ప్రొడక్షన్, చీప్ ప్రొడక్షన్ అయితే లేవు.